యా సో నీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? అసలు నువ్వు ఏం చెప్తావు? మాకు మ్యాక్బుక్ గురించి ఎందుకు చెప్తున్నావు? నువ్వు కొన్ని సఫర్ అయిందే కాక మాకెందుకు చెప్తున్నావు నీ సోది అంటే, నేను మీకు ఒక ఫైనల్ వర్డిక్ట్ ఇస్తా. ఎందుకంటే నేను సఫర్ అయినా, నేను ఇంత పెట్టి సఫర్ అయ్యి నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ ద మ్యాక్ టు ద ఫుల్ పొటెన్షియల్. అంటే బయట వాళ్ళు క్రియేటర్స్ వాడుతున్నారు, నాకు తెలియదు వాళ్ళు ఎలా వాడుతున్నాయేమో, కానీ ఐఎమ్ ద ఓన్లీ సోలో పర్సన్ 256 GB తీసుకొని నా మ్యాక్ని ఒక నెక్స్ట్ లెవెల్ ఆ ఎడిట్ వరకు తీసుకెళ్ళలేకపోయినా. నేను చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ అంటుంది బిట్ రేటు వీటిని కొంచెం తక్కువ చేసి చాలా లో ఫార్మాట్లో ఎడిట్ చేయంటున్నారు. నేను ఐ వాంటెడ్ టు మేక్ క్వాలిటీ వీడియోస్, అలాంటిది నేను మొత్తం లో ఫార్మాట్ చేస్తే నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసేసరికి ప్రీమియర్ ప్రోలో వేసేసరికి ఆ ప్రాజెక్ట్ గలీజ్ అయిపోతుంది. దాని నుంచి అప్లోడ్ చేసేసరికి ఇంకేం క్లారిటీ మిగులుతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు అలా అనుకుంటుంటే, ఇప్పుడు ఐ డోంట్ నో, ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ హ్యాస్ సఫర్డ్ లైక్ దిస్ విత్ ద మ్యాక్బుక్. లెట్స్ సీ. సో యా, ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? మ్యాక్బుక్ అసలు మీరు కొనాలా ఏంటి? అసలు మీరు ఏ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి అంటే, ఐ డోంట్ వాంట్ యూ టు మేక్ ద సేమ్ మిస్టేక్స్ దట్ ఐ మేక్. నేను చేసిన తప్పులు మీరు చేయొద్దని నేను అందుకే చెప్తున్నా. సో మొన్ననే M5 మ్యాక్బుక్ ప్రో చూసిన, దానికి HDMI పోర్ట్ ఉంది. లైక్ ఇప్పుడు నార్మల్గా నాకు ఇప్పుడున్న మ్యాక్కి మాత్రం టూ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ జస్ట్ ఓన్లీ 1 హెడ్ఫోన్ జాక్ ఉంది. తప్పితే ఈ మొత్తం మ్యాక్లో మనకి ఇంకా ఏమీ లేదు, జస్ట్ 2 పోర్ట్స్. బట్ ఇప్పుడు నేను నిన్న చూసిన మ్యాక్లో M5 వచ్చిన మొన్న రిలీజ్ అయిన మ్యాక్లో HDMIకి ఇచ్చిండు వితౌట్. ఇప్పుడు నార్మల్గా నేను HDMI టు C టైప్ డాంగుల్ యూజ్ చేసి నా డిస్ప్లే కనెక్ట్ చేసేవాడిని. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ HDMI పోర్ట్ ఇచ్చారు, డైరెక్ట్ మంచి పోర్ట్స్ ఇచ్చిన థండర్బోల్ట్ పోర్ట్స్ ఇచ్చారు 2, అండ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ అన్ ఎక్స్టర్నల్ హైబ్రిడ్ స్లాట్. అంటే మన కెమెరాకి ఇచ్చిన SSD కార్డ్ ఉంటుంది చూడు, SD కార్డ్, ఆ SD కార్డ్ ఇన్బిల్ట్ ఇచ్చారు మనకి. సో నేను అదే అనుకుంటున్నా, 1 TB తీసేసుకొని దాంతో మళ్ళీ నేను ఇంటర్నల్గా ఒక 1 TB ఇంకో మెమరీ కార్డు కొనుక్కొని SSD పెట్టుకుంటే ఐ విల్ బి గుడ్ టు గో. దట్స్ వాట్ ఐ థింక్. అండ్ నేను అదే అనుకొని, సో నౌ చూద్దాం. 1,89,000 వాడు బోనస్ ఎక్స్చేంజ్ 10K 30K అంటున్నాడు. చూద్దాం దాన్ని బట్టి. ఇఫ్ ట్రై చేస్తా. ఇట్స్ రియలీ అవుట్ ఆఫ్ మై బడ్జెట్, అండ్ దట్ 2 lakhs ఫర్ ఎ మ్యాక్ నౌ ఈజ్ లిటరలీ ఈజ్ మైండ్, ఐ డోంట్ నో. సో ఈ మ్యాక్బుక్ ఇంకోటి ఇంత దెబ్బ పడ్డాను మళ్ళీ ఎందుకు కొంటున్నారా అంటే, మ్యాక్బుక్ ఈజ్ లైక్ కూర్చున్న దగ్గర ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఐ మేడ్ దిస్ వీడియో రైట్ నౌ ఐ జస్ట్ ఇట్లా జరిగి ఇక్కడ ల్యాప్టాప్ ఉంటుంది, ఇక్కడే నేను మొత్తం నా ఫైల్స్ ఎక్కించుకొని ఫటాఫట్ ఇక్కడ ఎడిట్ చేసేయచ్చు. అందుకని మ్యాక్బుక్ అంటున్నా. మ్యాక్బుక్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎడిటింగ్ అండ్ ఆల్సో టు స్టోర్ మై ఫైల్స్. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ వీడియో షూట్ చేసిన, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రివ్యూ వీడియో షూట్ చేస్తా, ఇంకో రివ్యూ వీడియో షూట్ చేస్తా, లేకపోతే వేరే ఛానల్లో ఇంకో 2-3 వీడియోస్ షూట్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇంకొక ఛానల్లో గేమింగ్ వీడియోస్, లేకపోతే ఒక 10-20-30 గేమింగ్ వీడియోస్ ఉంటే ఇవన్నిటిని ఎడిట్ చేసి స్టాకప్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆర్గనైజ్డ్గా టైం టు టైం ట్రాక్షన్ ఉన్న టైంలో అప్లోడ్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ ఐ ప్లాన్. సో అలాంటప్పుడు ఎవ్రీ టైం ఇప్పుడు ఏంటంటే ప్రతి వీడియోని ఎడిట్ చేసి కొద్ది రోజులు అయినాక ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. దాని బదులు ఒకటిసారి వర్క్ ఫ్లో మొత్తం ఎడిట్ చేసి ఆర్గనైజ్డ్గా పెట్టేసుకొని మ్యాక్బుక్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటే మేబీ నేను అక్కడ నుంచి ఆటోమేటిక్గా ఫటాఫట నేను అప్లోడ్ చేసేసుకోవచ్చు. దట్స్ ద రీజన్. అందుకని నేను ఇప్పుడు M5 మ్యాక్ చూద్దాం అనుకుంటున్నా. బట్ పుట్టింగ్ ఆల్ దిస్ అసైడ్, కమింగ్ టు ద వెబ్ క్యామ్ ఆఫ్ దిస్ M1 MacBook Air. చెప్తున్నా, ఇక్కడ ఉంటుంది M1 MacBook Air. దిస్ ఇస్ ద కెమెరా, 720p అనుకుంటా. ద వర్స్ట్ కెమెరా క్వాలిటీ దట్ ఎ మ్యాక్బుక్ ఎవర్ హ్యాస్. అంటే ఒక మ్యాక్బుక్లో ఉన్న దరిద్రమైన చెత్త క్వాలిటీ కెమెరా ఈ మ్యాక్బుక్లో ఉంది. అండ్ ఇప్పుడు నార్మల్గా నాకు తెలీదు మ్యాక్బుక్ 1080p వచ్చినాయో మరి ఫేస్ కెమెరా, బికాజ్ ఐ హ్యావ్ టెస్టెడ్. ఎప్పుడైనా మా ఫ్రెండ్స్ ఫేస్ టైం చేసినప్పుడు దీనికి స్విచ్ చేసినప్పుడు నా ఫేసే కనపడదు, అంత బ్లర్ ఉంటుంది, కంప్లీట్లీ పిక్సలేట్ అయిపోయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ ఉంది కాబట్టి ఓకే, ఈ లైట్ లేకపోతే నా ఫేస్ కూడా ప్రాపర్గా కనపడదు. లెట్స్ సీ M5 MacBook Pro నన్ను ఏ విధంగా ఇంప్రెస్ చేస్తుందో అనేసి. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఐ డోంట్ నో,
ఇప్పుడు ఈ మ్యాక్బుక్ ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా రేపు, లేదా ఇప్పటిదిప్పుడు సెల్ చేసేసి నాకు ఇఫ్ ఐ గాట్ మై బడ్జెట్ అరేంజ్ అయిపోయి నాకు ఏదైనా వస్తే నేను ఇప్పటిదిప్పుడు M5 మ్యాక్బుక్ కొనేసుకోవచ్చు. బట్ అప్పుడు నాకు ఈ వీడియో చేయడానికి రీజన్ ఉండదు, లైక్ అప్పుడు నాకు ఈ వీడియో చేయడానికి ఆ పాసిబిలిటీ ఉండదు. సో అందుకనే ఆ వీడియో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా, సో దట్ మళ్ళీ నేను M5 మ్యాక్బుక్ ప్రో కొన్నప్పుడు నేను అప్పుడు మళ్ళీ ఇంకో రివ్యూ పెడతాను. సో ఈ ఫర్ బయింగ్ దిస్ M5 మ్యాక్బుక్ ఎయిర్ నాకు ఒక 3 ఛానల్స్ ఉన్నాయి, కామెడీ ఛానల్, గేమింగ్ ఛానల్ అండ్ వాటి ఎడిట్స్ కోసం, అండ్ ఆల్సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు సేవ్ చేయడానికి మాత్రమే నేను ఇచ్చేస్తున్నా. సో అది రీజన్ మీ టు స్విచ్ టు ద M5 మ్యాక్బుక్ ప్రో. తెలియదు నేను స్విచ్ అవుతానో లేదో, లేకపోతే నేను కొనుక్కుంటానో లేదో, బట్ నౌ ప్రస్తుతానికైతే నేను నా పీసీలో ఎడిట్స్ చేస్తున్నా. మేబీ అది సమ్టైమ్స్ ఇట్ ఈస్ టఫర్, బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఎందుకంటే ఇందులో మ్యాక్బుక్లో కూడా కొంచెం ఎడిటింగ్ ఈజ్ లిటిల్ బిట్ హార్డర్. బట్ నేనేమంటా అంటే, నేననే కాదు ఎవరికైనా నేను ఏం చెప్తా అంటే, ఇఫ్ యూ పీపుల్ ఆర్ వాంట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ టెక్ ఛానల్, ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్, లేదా టెక్ ఛానలే కాకుండా వేరే ఏ ఛానల్ ఉన్నా, వ్లాగ్ ఛానల్ ఉన్నా, ఫుడ్ వ్లాగ్ ఛానల్ ఉన్నా, ఏదున్నా, ఏ ఫోన్ ఈజ్ ఓకే గుడ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ వర్క్ ఫ్లోస్ అండ్ లాట్ ఆఫ్ ఫుటేజ్, చాలా వీడియోస్ ఉన్నాయి, కొంచెం ప్రో లెవెల్కి వెళ్ళాలనుకుంటే ఐ థింక్ మ్యాక్బుక్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు ఎడిట్ వీడియోస్. సమ్టైమ్స్ ఈవెన్ ఆ విండోస్ పీసీ కూడా గివప్ ఇచ్చేస్తుంది, అరే నేను చేయలేను రా, సమ్టైమ్స్ క్రాష్ అయిపోతుంది. రీసెంట్గా ఐ వాంటెడ్ టు ఎడిట్ దిస్ వీడియో మన సూపర్ బాక్స్ ఛానల్కే, ద బ్లూటూత్ స్పీకర్, బోట్ బ్లూటూత్ స్పీకర్ ఎడిట్ చేసేటప్పుడు ఛానల్లో వీడియో పెట్టినా కదా, ద బడ్జెట్ బ్లూటూత్ స్పీకర్, ఆ వీడియోది చేసేటప్పుడు నాకు చాలా ట్రబుల్ ఇచ్చింది. విండోస్ పీసీ చాలా ట్రబుల్ ఇచ్చింది. అది నాకు అది ఎందుకు ఇచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సమ్టైమ్స్ ఆల్సో ఇట్ హ్యాంగ్స్, ఇట్ క్రాషెస్. ప్రీమియర్ ప్రో ప్రాబ్లమో లేకపోతే నా పీసీ ప్రాబ్లమో నాకు తెలియదు. బట్ మేబీ చూస్తా, మేబీ ఇన్ ఫ్యూచర్, ఆర్ మేబీ ఇఫ్ ఐ బై ద మ్యాక్బుక్ M5, మేబీ ఐ విల్ ట్రై టు మూవ్ టు ద ప్రీమియర్ కట్ ప్రోకి అప్గ్రేడ్ అయ్యి చూస్తా ఎలా ఉంటుంది ఏంటంటే. బట్ ఫర్ నౌ ఐఎమ్ నాట్ టేకింగ్ ద ఎక్స్ట్రా ప్రీమియర్ కట్ ప్రో 30,000 rupees పెట్టి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బై దాట్. బట్ లెట్స్ సీ వెన్ ఐ బై ద M5 మ్యాక్బుక్ ప్రో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫర్ ప్రో అంటే లైక్ నాలాగా ఎడిట్ చేయాలనుకున్న వాళ్ళే ప్రో తీసుకోండి, ఎయిర్ తీసుకోకండి. ఎయిర్ తీసుకుంటే ఇట్ విల్ బీ వెరీ హార్డర్ ఫర్ యూ. జస్ట్ గో ఫర్ ద ప్రో కొంచెం ఎక్స్ట్రా కోర్స్ ఉంటాయి, ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది, కొంచెం CPU మీద విత్స్టాండబిలిటీ ఉంటుంది. అండ్ ఈ మ్యాక్బుక్ నా దానికి ఫ్యాన్ లేదు, బట్ దానికి ఫ్యాన్ ఉంది అనేసి అంటున్నారు. సో లెట్స్ సీ అప్పుడు మనం కొన్న తర్వాత ఎలా ఉంటుంది ఏంది టెస్టింగ్ చేసి. సో నౌ ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా డోంట్ బై ద మ్యాక్బుక్ ఎయిర్ M1 ఇఫ్ ఇట్స్ ఇన్ ద OLX, ఆర్ ఇఫ్ ఇట్స్ ఇప్పుడు ఎవరు ఎక్కడ అమ్మినా స్పేస్ ఎక్కువ ఉన్నా కూడా ప్లీజ్ స్కిప్ ద మ్యాక్బుక్ ఎయిర్ M1 అండ్ M2. జస్ట్ గో విత్ M3 కూడా కష్టమే. M3 కూడా ట్రై చేయండి, M4 ఆర్ M5 విత్ మినిమం 512 GB. దానికంటే మించి లేదు నాకు అంత అవసరం లేదనుకుంటే యూ కెన్ హ్యావ్ ఏ HDD అండ్ యూ కెన్ యూజ్ ఇట్ దాట్ వే. దట్స్ ఇట్ ఆల్ గైస్, దట్స్ ఇట్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమన్నా కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. అండ్ ఇక్కడ నేను వచ్చేది టెక్ రివ్యూస్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్ రివ్యూస్కి మాత్రమే, నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి మాత్రమే. దిస్ ఈజ్ నాట్ ఎ టెక్ లైక్ ఇట్స్ లైక్ స్పెక్స్ చూపిస్తా, టెక్ స్పెక్స్ చూపిస్తా, ఇలా ఉంది కంపారిజన్స్ కాదు. నేను ఎందుకు కొన్నా, ఎందుకు వాడుతున్నా, నా ప్రాబ్లమ్స్ ఏంటి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఛానల్ ఫర్. సో మీకు లేదు నాకు నా వే ఆఫ్ ఇది నచ్చలేదంటే యూ హ్యావ్ MKBHD, యూ హ్యావ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, మీకు ఇలా రకరకాలుగా ఉన్నారు. సో వాళ్ళని మీరు ఫాలో అవ్వండి. బట్ ఐఎమ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ రివ్యూస్, నాట్ టెక్ డ్రివెన్ ఆర్ ఎల్స్ స్పెక్ డ్రివెన్ రివ్యూస్. సో అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and we'll meet again in the next video. Take care guys, and this is Shreyas signing off.